ఏ యాన్ని ఆర్టికల్స్ అంటారు. ఇప్పుడు మనం ఆర్టికల్స్ ఏ యాన్ని ఎక్కడ యూజ్ చేస్తారో ఈ క్లాస్లో తెలుసుకుందాం. ఆర్టికల్ ఏ వి యూజ్ బిఫోర్ ఏ నౌన్ బిగినింగ్ విత్ ఏ కాన్సోనెంట్ సౌండ్. ఆర్టికల్ ఏని వర్డ్ యొక్క ఫస్ట్ లెటర్ కాన్సోనెంట్స్ అయితే ఆ వర్డ్కి ముందు ఆర్టికల్ ఏ వస్తుంది. వర్డ్ యొక్క ఫస్ట్ లెటర్ కాన్సోనెంట్స్ అయితే ఆ వర్డ్కి ముందు ఆర్టికల్ ఏని యూజ్ చేస్తారు. ఇక్కడ చూడండి, ట్రీ అనే వర్డ్లో ఫస్ట్ లెటర్ టీ అనేది కాన్సోనెంట్స్ లెటర్ కావున దానికి ముందు ఆర్టికల్ ఏ యూజ్ చేస్తారు. బుక్లో ఫస్ట్ లెటర్ బి అనేది కాన్సోనెంట్స్ లెటర్ కావున దానికి ముందు ఆర్టికల్ ఏని యూజ్ చేస్తారు. స్కూల్లో ఎస్ కాన్సోనెంట్ లెటర్, దానికి ముందు ఏ వస్తుంది. పెన్సిల్లో పి కాన్సోనెంట్ లెటర్, దానికి ముందు ఏ వస్తుంది. బ్యాగ్లో ఫస్ట్ లెటర్ బి కూడా కాన్సోనెంట్ లెటర్ కావున దానికి ముందు ఆర్టికల్ ఏని యూజ్ చేస్తారు. ఈ విధంగా ఆర్టికల్ ఏని వర్డ్ యొక్క ఫస్ట్ లెటర్ కాన్సోనెంట్ సౌండ్ అయితే దానికి ఆ వర్డ్కి ముందు ఆర్టికల్ ఏని యూజ్ చేస్తారు. ఇప్పుడు ఆర్టికల్ యాన్ని ఎక్కడ యూజ్ చేస్తారో తెలుసుకుందాం. యాన్ వి యూజ్ బిఫోర్ ఏ నౌన్ బిగినింగ్ విత్ ఏ వోవెల్ సౌండ్. ఆర్టికల్ యాన్ని వర్డ్ యొక్క బిగినింగ్ లెటర్ అంటే ఫస్ట్ లెటర్ వోవెల్ లెటర్ అయితే ఆ వర్డ్కి ముందు ఆర్టికల్ యాన్ వస్తుంది. వర్డ్ యొక్క ఫస్ట్ లెటర్ వోవెల్ లెటర్ అయితే ఆ వర్డ్కి ముందు ఆర్టికల్ యాన్ని యూజ్ చేస్తాము. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ఎలిఫెంట్లో ఫస్ట్ లెటర్ ఈ అనేది వోవెల్ లెటర్ కావున ఎలిఫెంట్ ముందు యాన్ వస్తుంది. సెకండ్ వన్ యాపిల్లో ఏ ఫస్ట్ లెటర్ ఏ అనేది వోవెల్ లెటర్ కావున యాపిల్కి ముందు ఆర్టికల్ యాన్ని యూజ్ చేస్తారు. అంబ్రెల్లాలో ఫస్ట్ లెటర్ యు కూడా వోవెల్ లెటర్ కావున అంబ్రెల్లాకి ముందు ఆర్టికల్ యాన్ వస్తుంది. ఎరేజర్లో ఫస్ట్ లెటర్ ఈ కూడా వోవెల్ సౌండ్ కావున ఎరేజర్కి ముందు యాన్ ఆర్టికల్ వస్తుంది. ఔల్లో ఫస్ట్ లెటర్ ఓ కూడా వోవెల్ లెటర్ కావున దానికి ముందు యాన్ వస్తుంది. ఐస్లో వోవెల్ సౌండ్ కాబట్టి దానికి ముందు కూడా యాన్ వస్తుంది. ఈ విధంగా వోవెల్ సౌండ్కి ముందు యాన్ యూజ్ చేస్తాము. కాన్సోనెంట్ సౌండ్కి ముందు ఏ అనే ఆర్టికల్స్ని యూజ్ చేస్తాము.